మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుని మాట్లాడిందాం కొద్దిసేపు. బైబిల్లో దావీదు భక్తుడని ఉన్నాడు. ఆ దావీదు భక్తుడు మందసం తెస్తున్నప్పుడు కొత్త బండి చేయించి బండి మీద ఎక్కించి తీసుకొస్తున్నారన్నమాట. తీసుకొస్తుంటే బండి వచ్చేటప్పుడు ఒక చోటకు వచ్చినాక నాకోరు అన్న కళ్ళంలోకి వచ్చినాక ఎద్దుకి కాలు జారి మందసం ఒరిగిపోతే బుజ్జి అన్న ఆయన పట్టుకోబోయాడు. ఇట్లా పట్టుకునేటప్పటికి దేవుడి ఉగ్రత ఆ ఉజ్జయ మీదకి వచ్చింది. ఉజ్జయ చనిపోయాడు అన్నమాట. అక్కడే చనిపోయేటప్పటికి దేవుడి స్తోత్రం, ఈ దావీదుకి ఒక భయమేసి ఆ మందసాన్ని యెరూషలేముకు తీసుకెళ్ళక ఇక్కడ యెరూషలేముకి తీసుకెళ్ళక ఓబేదేము ఇంట్లో అని పెట్టాడు. తీసుకెళ్ళి ఓబేదేము ఇంట్లో పెడితే ఓబేదేము ఇంట్లో మందసం ఉన్నప్పుడు ఓబేదేము ఇల్లు ఆస్వాదించబడినట్లు లేఖనం తేలబడుతుంది. ఓబేదేము ఆస్వాదించబడ్డాడు బట. దేవుని స్తోత్రం. ఓబేదేము ఆ ఇంటి వారు, ఇంట్లో ఉన్న ప్రతి వారు ఆస్వాదించబడ్డారన్నమాట. ఆస్వాదించబడితే ఈ మాట ఎవరికి తెలిసింది? దావీదుకి తెలిసింది. ఓబేదేము ఇంట్లో మందసం ఉన్నప్పుడు ఓబేదేము ఆస్వాదించబడ్డాడని దావీదుకి తెలిసింది. దావీదు ఆ మందసాన్ని యెరూషలేముకి తీసుకెళ్ళాలని వచ్చాడనమాట. వచ్చి ఎంతో వైభవంగా డ్యాన్సులతో బళ్ళు అర్పించుకుంటూ తీసుకెళ్ళాడనమాట మందసాన్ని. తీసుకెళ్ళాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. తీసుకెళ్తే అప్పుడు మందసం తీసుకెళ్ళేటప్పుడు నాట్యాలతో, ఆటలతో, సంగీతాలతో, నాట్యాలతో తీసుకెళ్తూ ఉంటాంగా దావీదు ఆ మందసం ఎదుట నాట్యం ఆడాడనమాట. నాట్యం ఆడుతూ వెళ్తున్నప్పుడు అప్పుడు భవనములో నుంచి మేఘాలు చూసిందన్నమాట. దావీదు భార్య మేఘాలు చూసి దావీదుని హీనపరుచుకున్నమాట హృదయంలో. ఏంటి, రాజయ్య ఉండి ఇట్లా మందసం ఎదుట ఇట్లాగా ధ్యానం చేస్తున్నాడంటే ఒక ఎవరో మామూలుగా ఒక మనిషి డ్యాన్స్ చేసినట్టు చేస్తున్నాడు రాజు ఉండి అని దావీదుని హీనపరుచుకున్నమాట. దావీదు భార్య మీకాలు హీనపరుచుకుంటే మనం ఉదయంలో అనుకున్న మాట మనకు తెలియకపోవచ్చు. మన దేవుడికి తెలుసు. హృదయంతరంగా ఎరిగిన దేవుడు. హృదయంలో అనుకుంది కదా మీకాలో, ఆ మాట దేవుడు గ్రహించి ఇక మీకాలకి పిల్లలు లేకుండా గర్భం మూసేసాడు అనమాట. పిల్లలు లేరు మీకాలకి, ఇక పిల్లలు లేరు అన్నమాట. అంత ఏహనంగా డ్యాన్స్ చేస్తున్నాడని దావీదుని ఆశించుకుందన్నమాట. ఆశించుకునేటప్పటికి ఆ దేవుడు ఎరిగి మేకాల గర్భం మూసేశాడు. మూసేసాడనమాట. అట్లాగే యేసు ప్రభువుని ఒక బాట
అన్న క్షమార్పణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించిన వాడికి ఈ జన్మ ఈ ఈ తరంలో కాడ వచ్చే తరంలో కాడ ఎప్పుడు క్షమార్పణ లేదంట. బైబిల్ తెలియబడుతుంది. అట్లాగా పరిశుద్ధాత్మను మనం దూషించకూడదు. దావీదు అట్లా వేసాడంటే పరిశుద్ధాత్ముడు బట్టి ఆయన అట్లా నాటువాడాడు. అంతేగాని మనమైనా ఇప్పుడు మందిరానికి వెళ్తామనుకో, మనం దేవుళ్ళు ఆనందిస్తామనుకో, పక్క వాళ్ళు ఏమంటారు, ఏంటి అతను అట్ట అట్ట చేస్తున్నాడు, అట్ట డ్యాన్స్ చేస్తున్నాడు, అట్ట ఆనందిస్తాడు, అట్ట ఇది చేస్తున్నాడు అనుకుంటారు. అనుకుని వాళ్ళని హీనపరుచుకుంటాడు. వాళ్ళకి తెలియక అంటారన్నమాట. తెలిసిన వాళ్ళు అయితే అనరు, అన్ని భాషలతో మాట్లాడతారు. మాట్లాడి దేవుణ్ణి మనసారా సూచించుకుంటారు. ఒక్కొక్కళ్ళు వెళ్తారు, దేనికి వెళ్తారో తెలీదు, వెళ్తారు ఆలంకి చూస్తారు, ఏలంకి చూస్తారు. ఆరం జరిగిందనుకో ఆలంకి చూస్తారు, వాళ్ళు కళ్ళు మూసుకున్నారా, వీళ్ళు కళ్ళు తెలిచారా, వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లా చూస్తారన్నమాట. ఇప్పుడు దేవుడు ఆత్మ కలిగినోడు ఒకలంక ఒకవైపు చూడడం ఏంటంటే, నా ఎదుట దేవుడు ఉన్నాడు అని తలంచుకుని దేవునిలో ఆనందిస్తారన్నమాట. అది సత్సంబంధం. దేవుడికి ఆయనకున్న అనుబంధం సత్సంబంధం కలిగి వాళ్ళు ఆయనలో పరవశిస్తారన్నమాట. అది చాలామందికి తెలీదు, వీళ్ళు వేరుతనం అనుకుంటారు. ఒకసారి యేసు ప్రభువు సిలువైబడి చనిపోయి 3వ దినాన్ని తిరిగి లెగిసి అందరికీ చెప్పాడంట. 40 దినాలు అందరికి కనపడి వెళ్ళిపోయేటప్పుడు, తండ్రి దగ్గర వెళ్ళేటప్పుడు చెప్పాడంట, మీరు యెరూషలేము గదిలో మేడ గదిలో కనిపెట్టున్నారు, పరిశుద్ధాత్మ పొందుకుంటారు, మీరు పరిశుద్ధాత్మ పొందుకునే వరకు మీరు కనిపెడతా ఉండండి అని చెప్పాడంట యేసయ్య వెళ్ళిపోయేటప్పుడు. అప్పుడు వెళ్ళి యెరూషలేము మేడ గదిలో కనిపెడుతున్నారు, ఉపాసం ఉండి ప్రార్థన చేస్తూ మేడ గదిలో కనిపెడుతున్నారు అన్నమాట. కనిపెడుతుంటే అప్పుడు పరిశుద్ధాత్మ బలంగా వచ్చిందంట. వచ్చి వాళ్ళందరి మీద వాళ్ళగా అగ్ని జ్వాలలాగా వాలిందంట. అప్పుడు వాళ్ళు అన్ని రకాల భాషలతో మాట్లాడారంట. మాట్లాడితే వాళ్ళందరూ అనుకుంటున్నారంట, ఏంటి కొత్త మద్యం ఏమైనా తాగారా వీళ్ళు, వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారేంటి, అన్ని రకాల భాషలతో మాట్లాడుతున్నారు అని చెప్పుకున్నారంట. కొత్త మద్యం ఏమన్నా తాగారేమో అనుకున్నారంట. అట్లాగే దేవుళ్ళు ఆనందించిన వాడికైతే తెలుస్తుంది, దేవుడి ఆత్మ కలిగిన వాడికైతే తెలుస్తుంది దాని గురించి. దేవుడిలో అనుభవం లేకుండా ఉన్న వాళ్ళకే తెలియదు, ఆ అనుభవం తెలియదు. ఆ అనుభవం రావాలంటే ఎంతో ధన్యత ఉండాలి మనకి. దేవుడే, మనం ఏం చేయలేం. దేవుడు ఆత్మ వచ్చిందనుకో మనము బలహీనమైన బలవంతులం అవుతామన్నమాట. బలహీనమైన బలవంతులమయ్యి దేవుళ్ళో ఆనందిస్తాం, అన్ని రకాల భాషలతో మాట్లాడుతామన్నమాట. అది దేవుడి వరం. ఆ దేవుడి వరం పొందుకోవాలి మనం. అంతేగాని మందిరానికి వెళ్ళి వ్యర్థంగా వెళ్ళినట్టు ఏంటో వెళ్తారో, ఒక్కొక్కరు ఎత్తుకు వెళ్తారో తెలియదు. బైబిల్ కాడ ఎత్తుకెళ్తాక సిగ్గు ఒక్కొక్కరికి. బైబిల్ ఎత్తుకెళ్తా కాడ సిగ్గు. వాళ్ళు మందిరానికి వెళ్తున్నారో, సినిమాకి వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు, వాళ్ళకి తెలీదు. బైబిల్ లేకుండా వెళ్ళిపోతారు.
వెళ్ళిపోయి అటు ఇటు చూసి ఎవరు చూడకుండా చర్చిలోకి వెళ్ళిపోతారు. అటు ఇటు చూసి చర్చిలోకి వెళ్తారు అనమాట. మళ్ళీ అందరు చూసేది అటు కాదు. అంటే ఏంటంటే అటు ఇటు చూసి వెళ్తారు. అంటే ఏంటంటే వాళ్ళు చూస్తారేమో వీళ్ళు చూస్తారేమో అని కొందరు అనుకుంటారన్నమాట. వాళ్ళకి ఇలా భయపడతారన్నమాట. మనం ఒకరు భయపడవలసిన పని లేదు. దేవుళ్ళో మనం ఆనందించాలి. దేవుడి ఆశీర్వాదం మనకు ఉంటుంది. అంతేగాని వాళ్ళ మాటలు పట్టుకోకూడదు. దాని నిమిత్తం ఒక ఉపమానం చెప్పాడు యేసయ్య. మరి రైతు అంట విత్తనాలు చల్లాడంట. విత్తనాలు చల్లితే కొన్నేమో రాత్రి నెల పడినాయి అంట, కొన్నేమో ముళ్ళ కంపల్లో పడినాయి అంట, కొన్నేమో త్రోవ పక్కన పడినాయి అంట, కొన్నేమో మంచి నెల పడినాయి అంట. ఈ రాత్రి నెల పడిన విత్తనం ఏంటంటే అది చర్చికి వస్తారు కదా, సంతోషంగా ప్రభుని ఆహ్వానిస్తారు. చెప్పిన వాక్యం అబ్బా బాగా చెప్పారని మంచిగా భక్తిగా ఉంటారు. కానీ వాళ్ళు అనుభవం మన్ను లేని కనుక రాత్రి నెల కనుక వాళ్ళు మొక్క రాదు, ఎండిపోతారు. సూర్యుడు అస్తమించినప్పుడు ఈ మొక్క ఎండిపోద్ది. ఇంకొందరేమో తోపక్కన పడతారట. ఆ విత్తనాలు పక్షులు ఎత్తిపోతాయి అంట. అంటే ఏంటంటే మనలో దేవుడి మాటలో పన్నీయకుండా పక్షులు సైతానుడు ఎత్తుకుపోతున్నాడు అనమాట. దేవుని స్తోత్రం. అలాగే మూడోది ఏంటంటే ముళ్ళకంపల్లో పడినాయి అంటే ముళ్ళకంపల్లో పడిన వాళ్ళు ఎవరంటే దేవుళ్ళో చక్క సాగుతారు. దేవుళ్ళో చక్క అనుభవం ఉంటుంది, వాళ్ళకి సాగుతారు. కాకపోతే ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు అంటారు. ఏంటి మీకు ఆ దేవుడే దొరికాడా? ఆ దేవుడు నమ్ముకున్నారేంటి? ఆ దేవుడు తెల్లవాడి దేవుడు, అమెరికా దేవుడు, మాలో దేవుడు, ఆ దేవుడు ఈ దేవుడు అంటారు. ఆ దేవుడు ఆ దేవుడు ఏ దేవుడు కాదు. అందరికీ ప్రభు అందరికీ ప్రభు అని లేఖనం తెలుపబడుతుంది. అట్లాగే ఆ ప్రభుని మనం ప్రభువుగా స్వీకరిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు అన్నమాట. అంతేగాని ఆలాంకు చూసి ఏలాంకు చూసి కులపిచ్చి ఏంటి కులం, ఆ కులం అది తక్కువ కులం దేవుడు అంటారు. తక్కువ కులం దేవుడు ఏంటి? దేవుడు సృష్టికర్త ఒక్కడే. సృష్టికర్త ఒక్కడే దేవుడు. ఆ దేవుడు మానవులో పాపం ఎక్కువైపోయిందని మానవులు తప్పు పాపం చేసి ఆ కొబ్బరికాయలు కొట్టి ఆ యాత్రలు వెళ్ళి మన పాపం పోయిందనుకుంటున్నారు వాళ్ళు. భ్రమ. కొబ్బరికాయ కొడతాం పోతుల్ని బలిస్తాం, బలిస్తే పోతాం పాపం. మానవుడు చేసిన పాపానికి మానవుడే బలి అవ్వాలి అని తెలుసుకుని దేవుడు భూలోకంలో పాపం ఎక్కువైపోయిందని గ్రహించి అప్పుడు ఎవరు వెళ్తారని దేవుడు అంటే నేను వెళ్తాను అని యేసయ్య వచ్చాడనమాట. భూలోకానికి వచ్చాడనమాట. యేసుక్రీస్తు ప్రభులాగా వచ్చాడు. వెలుగు అయ్యి వచ్చాడు. యేసయ్య వెలుగైన దేవుడు. యేసు నామంలో కానీ తప్పితే ఏ నామంలో రక్షణ లేదు. యేసు నామం అందే నీకు రక్షణ ఉందే, నువ్వు రక్షించబడతావు, పాపం నుంచి విడిపించబడతావు. ఎందుకంటే యేసు పరిశుద్ధమైన దేవుడు, పవిత్రమైన దేవుడు, పాపం లేనివాడు, పాపుల్లో చేరక పవిత్రంగా ఉన్న దేవుడు యేసయ్య. ఎంతో గొప్ప దేవుడు. స్తోత్రం. ప్రేమామయుడు. బైబిల్ కాడ తెలుగుపడుతుంది. చీకట్లో వస్తున్న వాళ్ళంట గొప్ప వెలుగు చూశారంట. అట్లాగే వెలుగై ఉన్న దేవుడు యేసయ్య. ఆ యేసయ్య నమ్ముకుని వెలుగులో జీవిద్దాం. చాలా మంది చీకట్లో సంచరిస్తూ చీకట్లో ఉంటూ చీకట్లో మగ్గిపోతున్నారు అన్నమాట.
అటువంటి బిడ్డల కొరకు యేసు ప్రభు వచ్చాడన్నమాట భూలోకం గారు. యేసయ్య నమ్మి యేసని మన ఉదయాల్లోకి చేర్చుకుని యేసందు మనం ఆనందిద్దాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.